వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్ట్లెస్ తెలుగు ట్రావెలర్స్. ప్రస్తుతం మనం ఉన్నాం స్కాట్లాండ్ లో. స్కాట్లాండ్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, వెనకాల ఎంత సీనరిక్ గా ఉందో, సీనిక్ గా. ఐస్లాండ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఈ స్కాట్లాండ్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటది. మొత్తం నేచర్ ఎక్కడ చూసినా. మేము 5 nights and 6 days కి ట్రావెల్ ప్లాన్ చేసుకున్నాం. అండ్ మేము ఏమేమి చేస్తున్నాము ఈ ట్రిప్ లో అవన్నీ మీకు చూపిస్తాం. ఆమ్స్టర్డామ్ నుంచి గ్లాస్గో రీచ్ అయ్యి, గ్లాస్గోలో కార్ రెంటల్ తీసుకుని అక్కడ నుండి ఐల్ ఆఫ్ స్కై వెళ్ళిపోతున్నాం. అక్కడ నుండి ఎడింబ్రా వెళ్ళి, ఎడింబ్రా నుండి గ్లాస్గో. ఈ సర్కిల్ జర్నీ అంతా కూడా ఈ 6 daysలో కవర్ చేసి మీకు చూపించబోతున్నాం. వీడియో మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. అండ్ స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు రెస్ట్లెస్ తెలుగు ట్రావెలర్స్. మేము గ్లాస్గో నుండి ఐల్ ఆఫ్ స్కై వెళ్తుంటే మధ్యలో ఫోర్ట్ విలియమ్స్ అని ఒక సిటీ వచ్చింది. అక్కడ ఆగితే ఇది నెప్ట్యూన్ ఆఫ్ స్టేర్స్ అంటారు. ఇది ఎలా అంటే షిప్ ఉంటుందా, ఈ ఈ ఈ గేట్లు ఉన్నాయి కదా, ఈ గేట్లు ఇవన్నీ ఒక లెవెల్లో ఉండవు, వాటర్ స్టెప్స్ లాగా ఉంటుంది అన్నమాట ఈ వాటర్ అంతానే. ఇదిగో చూడండి, ఈ బోట్స్ అన్నీ ఉన్నాయి కదా, దాని లెవెల్ చూడండి, దీని లెవెల్ చూడండి. ఇది కిందకు ఉంది, ఇదేమో ఈ హైట్లో ఉంది, ఇది ఈ హైట్లో ఉంది. కిందకి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక్కొక్క ఫ్లోరు అవి వచ్చి ఆగుతాయి, గేట్లు ఓపెన్ అవుతాయి, మళ్ళీ వాటర్ కిందకి వెళ్ళి లెవెల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో గేట్లు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇవి గేట్లు ఓపెన్ అవుతున్నాయి. ఇవి కింద నుంచి పైకి వచ్చిన బోట్లు ఇవి. మేము ఆన్ ద వేలో ఆరిసైగ్ అనే ఒక స్మాల్ బ్యూటిఫుల్ విలేజ్లో ఆగాము స్టే చేయడానికి. ఈ విలేజ్ చూడండి, అసలు మనుషులే లేరు ఎక్కడని. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, కోస్టల్ లైన్ పక్కన, సీ పక్కనే సన్సెట్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు మనుషులు ఎవ్వరు లేరు. ఈ విలేజ్లో ఒక 10-15 ఇళ్ళు ఉంటాయేమో అంతే. బ్యూటిఫుల్. టైం ఈవినింగ్ 8:30 అవుతుంది. 8:30కి ఇది మేము తప్ప అసలు ఎవ్వరు లేము. ఒక చిన్న షాప్ ఉంది. సో రేపు మార్నింగ్ లెగ్గానే ఎర్లీ మార్నింగ్ లేచి ఒక ట్రైన్ చూడడానికి వెళ్ళబోతున్నాం. స్టీమ్ ట్రైన్. హ్యారీ పాటర్లోని ఒక ట్రైన్ ఉంటుంది, చాలా ఫేమస్ ట్రైన్ అది. అది చూడడానికి వెళ్ళబోతున్నాం. కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి ఇక్కడ నుండి. ఇది స్టీమ్ ట్రైన్. నేను చెప్పాను కదా స్టీమ్ ట్రైన్ చూడడానికి వెళ్ళబోతున్నాను ఇవాళ. సో నౌ వి ఆర్ ఎట్ గ్లెన్ఫినెన్ విజిటర్ సెంటర్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ, మౌంటైన్స్ ఇవన్నీ. మీరు హ్యారీ పాటర్ ఫ్యాన్ అయ్యి ఉంటే ఈ స్టీమ్ ట్రైన్ ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. 2 వ్యూ పాయింట్స్, ఒకటి బ్రిడ్జ్ వ్యూ పాయింట్, ఇంకొకటి వయాడక్ట్ వ్యూ పాయింట్. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ ఫెయిరీ పూల్స్. స్కాట్లాండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని అనుకోలేదు నేను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వెళ్తున్నా కింద ఫెయిరీ పూల్స్.
వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఏదో స్వర్గంలోకి వెళ్తున్నట్టు ఉంది ఇది. స్టార్టా ఈ ఫెయిరీ పూల్స్లోని ఒక 7 సెకండ్స్ ఈ వాటర్లో ఫేస్ పెడితే పెట్టాలని ఒక ఛాలెంజ్. ఏదో ఒక సేయింగ్ ఉంది, ఎటర్నల్ బ్యూటీ ఏదో అది ఇది అని. బట్ ఇది ఒక ఛాలెంజ్లో తీసుకుని మనం ఈ చల్లటి వాటర్లో ఒక 7 సెకండ్స్ ఫేస్ పెట్టి చూద్దాం చేయగలమా లేదని.
ఇది డిస్టిలరీ మాట, డాల్విని డిస్టిలరీ అని. స్కాచ్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇందులో స్కాటిష్ విస్కీ, స్కాటిష్ విస్కీ అంటారు కదా, ఆ స్కాట్లాండ్లో ఎలా తయారు చేస్తారనేది ఇవాళ చూద్దాం. కిడ్ నాట్ అలౌడ్, సో అందుకని మా వైఫ్ రావట్లేదు, నేను ఒక్కడే వెళ్తున్నాను లోపలికి. స్కాచ్ ఎలా తయారు చేస్తారనేది ఈ వీడియోలో, స్కాచ్ ఎలా తయారు చేస్తారనేది మీకు చూపిస్తాం ఈ వీడియోలో, చూడండి. లోపల వీడియో తీయొద్దన్నారు కానీ ఏదో వీడియో తీసాం అలాగే చూపించడం కోసం. కానీ ఇది ఎలా తయారు చేస్తారంటే వాటర్, బార్లే అండ్ ఈస్ట్, ఈ మూడు కలిపి తయారు చేస్తారన్నమాట ఇవన్నీ డిస్టిలరీస్లో. స్కాట్లాండ్లోని పర్త్కి దగ్గరలో ఉంది క్వీన్స్ వ్యూ. ఇది యాక్చువల్గా రాబర్ట్ బ్రూస్ వాళ్ళ వైఫ్ ఇసాబెల్లా పేరు మీద పెట్టారు, కానీ క్వీన్ విక్టోరియా ఇక్కడికి వచ్చినప్పుడు బై మిస్టేక్ తన పేరు మీద పెట్టారేమో అనుకుని నేను ఫేమస్ చేశారన్నమాట. కానీ ఇది క్వీన్ విక్టోరియా పేరు మీద కాదు, ఇసాబెల్లా అనే క్వీన్ వల్ల వచ్చింది ఈ పేరు. సో రాబర్ట్ బ్రూస్ అనే కింగ్ వాళ్ళ వైఫ్ కోసం పెట్టాడు ఈ వ్యూ పేరు క్వీన్స్ వ్యూ అని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ ఇక్కడ నుండి, కొండలు మధ్యలో ఈ లేక్ ఇదంతా ఇక్కడ ఉంది, చాలా బాగుంది. లెట్స్ గో. మన నెక్స్ట్ స్టాప్ హెర్మిటేజ్. ఈ హెర్మిటేజ్ అనేది ఒక నేషనల్ పార్క్ లాంటిది, ఫుల్ ఫారెస్ట్ లాగా ఉంది, చెట్లు అన్నీ. ఈ డెన్స్ ఫారెస్ట్లో మనం నడుచుకుంటూ ఒక 1 కిలోమీటర్, క్లోజ్ టు 1 కిలోమీటర్ వెళ్తే ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, అది కూడా చూద్దాం. మై స్కాట్లాండ్ ట్రిప్లో లాస్ట్ స్టాప్ ఎడిన్బరా. సో వెనకాల కనిపించేది ఎడిన్బరా క్యాజిల్.
ప్రస్తుతానికి టికెట్స్ అయితే లేవు, అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ప్రీ బుకింగ్ చేసుకోవాలంట. కానీ ఈ సిటీలో ఇంకేం చూపించగలం అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాం. స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూ చేయండి. ఎస్, అండ్ ఆల్సో టిప్, మీరు ఫ్యాన్సీగా రెడీ అవ్వడం అలాంటివి చేయొద్దు. ప్లీజ్ కమ్ అండ్ కంఫర్టబుల్ షూస్. ఎడిన్బర్గ్లో తిరుగుతున్నారు అంటే ఇట్స్ యువర్ లెగ్ డే. ఇవాళ టికెట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్. క్యాజువల్కి వెళ్ళాలంటే ముందు ఆన్లైన్ ప్రీ బుక్ చేసుకోవాలి. బిజీ టైంలో అయితే, జూలైలో అయితే. కిడ్స్తో ఉండి స్ట్రాలర్తో వస్తే ఇదే కష్టాలు. మెట్ల మీద స్ట్రాలర్ మోసుకుంటూ వెళ్ళాలి. స్ట్రాలర్ లేకపోతే ఇలా వెనకాల ఎక్కించుకుని బ్యాగ్లోనే నడవాలి. కిడ్స్తో ట్రావెల్ చేయడం అంత ఈజీ కాదు మరి. ఈ కిర్క్యాడ్ అంటే సిమెట్రీ మాట. మొత్తం సమాధులన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంట్రెస్టింగ్గా కుక్క కూడా సమాధి కట్టారు. 1872లో చనిపోయింది కుక్క, 16 years ఏజ్ అప్పుడు. చూడండి ఎంత గొప్ప కట్టారో. ఒక కుక్క కూడా సమాధి. ఈ కుక్కకి స్టాచ్యూ ఎందుకు కట్టారంటే వీళ్ళ ఓనర్ జాన్ గ్రే అనే అతను 1852లో చనిపోతే ఆ సమాధి దగ్గరే వెయిట్ చేస్తూ ఒక 14 years అక్కడే వెయిట్ చేసి చనిపోయిందన్నమాట. సో అందుకని ఈ డాగ్కి స్టాచ్యూ కట్టారు. అందరూ వచ్చి నోస్ని టచ్ చేసి వెళ్తున్నారు. అది దాన్ని టచ్ చేయడం వల్ల దాని కలర్ కూడా చేంజ్ అయిపోయింది. రాయల్ మైల్. Down we go. All right. So we're in here somewhere. See, now what I don't understand, what it's trying to do is take us through some way as opposed to... మొత్తానికి మా స్కాట్లాండ్ ట్రిప్ అయితే పూర్తయింది. లాస్ట్ 2 days సిక్ అవడం వల్ల ఎక్కువ తిరగలేకపోయాం. కానీ ఎడిన్బరా సిటీ మొత్తం తిరిగి అక్కడి నుంచి గ్లాస్గో వచ్చేసాం కార్ రెంటల్ కార్ రిటర్న్ చేయడానికి.
సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. ఇంకా ఇలాంటి మంచి మంచి కంట్రీస్ తిరిగి మీకు ఈ ట్రావెల్ వీడియోస్లో చూపిస్తాం. తప్పకుండా మా వీడియోస్ చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.